సాయినాథ్ మహారాజ్కి జై, శ్రీ గురుదేవ దత్తకి జై మా. ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు బొట్టు, దాని విలువలు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో రెండు మాటలు చెప్పుకొని అదృష్టాన్ని మనకు బాబావారు ఈరోజు ఇచ్చారు. దాన్ని మనం అందరం విందాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. అందరూ అంటారు, బొట్టు పెట్టుకోలేదా, బొట్టు లేదా, అరే మర్చిపోయావా? అలా పక్కన వాళ్ళు మనకు చెప్తే కానీ ఒక్కోసారి మనం బొట్టు పెట్టుకున్నాం అనే విషయం మనకు ఒకసారి గుర్తు రాదు. అంటే దాన్ని బట్టి పక్కన వాళ్ళు అడిగారంటే ఆ బొట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచించుకోవాలి. నిజంగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ముఖం మీద బొట్టు కంపల్సరీ ఉండాలండి. అది ఎర్రబొట్ట, లేదంటే గంధం బొట్ట, లేదంటే విభూదిన, రకరకాల సింధూరమా, ఏదో అనుమానాలు వస్తాయి. ఏదైనా సరే అంటే ఎర్రగా ఉండే బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా హనుమంతుడిది సింధూరం పెట్టుకున్నా చాలా మంచిది. అలాగే ఊది పెట్టుకున్నా మంచిది. ఏదైనా సరేనండి, నుదురు మీద మనకి బొట్టు ఉండాలి. అది ముందుగా. ఎందుకంటే ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఎక్కడ పెట్టుకోవాలని చాలామంది సందేహం. కానీ ఎక్కడన్నా పెట్టుకోండి, కానీ ఆజ్ఞాచక్రంలో ఇక్కడ కూడా మనం బొట్టు పెట్టుకోవాలి. అక్కడ దాని మూలన అక్కడంతా మొత్తం ఆజ్ఞాచక్రం యాక్టివ్ అవుతుందన్నమాట. చాలా మంచిది. నుదురున్న ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. ఎప్పటిదాకా అంటే ఎప్పటి నుంచి అంటే మనం పుట్టిన 11వ రోజు నుంచి, అంటే పురుడు అయినాక స్నానం చేపిస్తారు కదా, అప్పటి కూడా చూడండి నల్లబొట్టు పెడతారు దిష్టి తగలకుండా. అప్పటి నుంచి మనం శరీరం వదిలినా కూడా బొట్టు పెట్టే శ్మశానానికి తీసుకెళ్తారనమాట హిందువులు. చూడండి బొట్టుకి ఎంత ప్రాముఖ్యత ఉందో. కానీ ఈ కాలం యువతులు బొట్టు అంటేనే ఫ్యాషన్ అయిపోయి, బొట్టు లేకుంటే నా ముఖం చాలా అందంగా ఉంటుంది అనేసి బొట్టు పెట్టుకోవడం కూడా నిజంగా కరువు అయిపోయారేమో అనిపిస్తుంది అనమాట. అలాగే భర్త లేని స్త్రీలు కూడా బొట్టు పెట్టుకోకూడదు అని వాళ్ళే భావన. కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. భర్త లేని స్త్రీ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బొట్టు పెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళ చూపు మన మీద పడకుండా, దిష్టి తగలకుండా ఉండాలంటే బొట్టు పెట్టుకోవాలండి. చూడండి, శరీరం అంతా వస్త్రధారణ ఉంటుంది, ఒక ముఖానికి మాత్రం ఎటువంటి వస్త్రధారణ కప్పుకోవడం ఏమీ ఉండదు. కాబట్టి ఎవరైనా ఎదుటి వాళ్ళు చూస్తే వెంటనే అంటే వాళ్ళ చూపు మనం ముఖం మీదే పడుతుందన్నమాట. కాబట్టి అది దిష్టి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ముందు ఆ బొట్టు అనేది అక్కడ మనకు రక్ష ఇస్తుంది. మన బొట్టు ఎలాంటిదంటే మనకి రక్ష, శ్రీరామ రక్ష. ఎటువంటి నెగిటివ్నైనా అవతల తీసి పారేయగల శక్తి ఒక బొట్టుకుందండి. అంటే పాజిటివ్ ఎనర్జీస్ మనకు బాగా ఉంటుంది. ఇంకా చాలామంది అయ్యో భర్త చనిపోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు కదా ఇలా అనుకుంటూ అంటారు. లేదమ్మా, ఇప్పుడు క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి వాళ్ళకి లేదు, వాళ్ళ చరిత్రలు చాలా ఉంటాయి, పెట్టుకోకూడదని ఉంది కాబట్టి వాళ్ళ నియమం. కానీ మన హిందువుల్లో బొట్టుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది కదా, కాబట్టి మనం తప్పకుండా పెట్టుకోలేదు. మనకి రక్ష. చూడండి, ఒక్కోసారి మనకి చాలా మెదడంతా కూడా బాగా ఆలోచించి వేడి చేసేస్తుంది. బాగా ఒక్కోసారి చాలా బరువుగా, తలనొప్పిగా అలా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. అంటే అన్ని ఆలోచనలు వస్తాయి. మన మెదడు చిన్నది కాదు కదా, విపరీతమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు వెంటనే గంధము సాది ఇట్లా గంధం పెట్టుకుంటే తలంతా చాలా చల్లగా నిలుస్తుంది. ఎందుకు? బొట్టులో అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అంటే వేడిని కూడా తగ్గించగల శక్తి బొట్టుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన లేకుండా తప్పకుండా అందరూ బొట్టు పెట్టుకొని ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, పెట్టుకోవాలి కూడా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అరే పెద్ద బొట్టు పెట్టుకుంటే అమ్మో పెద్ద బొట్టు వద్దు, నా మొహం బాగోదు, కాబట్టి కనిపించుకున్నా పెట్టుకుంటున్నారు ఈ కాలం. లేదండి, మనకి ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతుంది బొట్టు. మనకెంతో శక్తిని ఇస్తుంది బొట్టు. మన అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది బొట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకాన్ని ధరించండి. స్టిక్కర్లు వద్దండి. స్టిక్కర్ మనం అనుకుంటాము అదైతే పోదు కదా, అలాగే అతుక్కుంటుంది 2-3 రోజులైనా కూడా అని మనకు ఒక భావన. కానీ నిజంగా కుంకుమ చేయాలంటే కూడా ఇప్పుడు బాధగా ఉందండి. ఆ కుంకుమ పెట్టుకోవాలంటే కూడా అలర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నిట్లోనూ కల్తీలు.
బట్ అది పెట్టుకోగానే వెంటనే ఇక్కడ దురద వచ్చేసి పుండైపోయి చాలా ఘోరంగా తయారవుతుందండి. అందరికీ అవుతుంది ఇక్కడ. నాకు కూడా ఇదంతా బ్లాక్ వచ్చిందండి. ఎందుకంటే ఇదంతా నాకు ఎప్పుడు కుంకుమ ఇష్టం కాబట్టి ఇదంతా కుంకుమ పెట్టుకున్నానని ఇదంతా బ్లాక్ వచ్చిందనమాట. కాబట్టి అప్పుడు అనిపించింది, ఓ కుంకుమ పెట్టుకోబట్టే అని. అయినా సరే నేను మానలేదు. స్టిక్కర్ పెట్టుకోను, బొట్టే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. స్టిక్కర్ పెట్టుకున్న దాని మీద అయినా సరే బొట్టు పెట్టుకోండి, తప్పేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకొని మన హిందూ సాంప్రదాయాన్ని గొప్పగా గౌరవించాలండి. ఎదుటి వాళ్ళు బొట్టు పెట్టుకోవడం వలన ఏమి లాభం అంటే, ఎదుటి వాళ్ళు మనల్ని చూడగానే నమస్కారం చేసే అంతగా ఉంటుందండి. అంటే ఎంత బొట్టులో ఎంత మహిమ ఉందో ఇంతకన్నా చెప్పక్కర్లేదు. చాలా ఉన్నాయి బొట్టుకు కారణాలు. కాబట్టి మనకు పెద్ద వీడియోలు చేస్తే ఎవరు చూడటం లేదు. కాబట్టి చిన్న విషయం తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ మగపిల్లలు కూడానండి, ఇందులో ఆడపిల్లలేనా అనుకోవద్దండి, మగపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా చిన్న బుజ్జి పిల్లలకు కూడా చక్కగా వాళ్ళ బొట్టు తీసి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో ఇంత బొట్టు పెట్టి పంపిస్తే స్కూల్లో కాదు కదా ఎక్కడ కూడా నగర దెబ్బ అంటే దిష్టి తగలకుండా ఉంటుంది. పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరైనా సరే బొట్టు లేకుండా బయటికి పంపించొద్దండి. ఇది మన హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని. కాబట్టి దీని గురించి ఎవరు మర్చిపోకుండా ప్రతిరోజు బొట్టు పెట్టుకోండి. సాయినాథ్ మహారాజ్కి జై.